ఢాబా స్టైల్ ఆలు మసాలా కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. రోటీలోకి సూపర్‌గా ఉంటుంది. మనం బంగాళాదుంపతో రకరకాల వంటలు చేసుకొని తింటుంటాం. బంగాళాదుంపతో చేసే వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. బంగాళాదుంపతో చేసే రుచికరమైన వంటకాలలో ఆలు మసాలా కర్రీ కూడా ఒకటి. దేనితోనైనా తినడానికి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈరోజు మసాలా కూరను మరింత రుచిగా ఢాబా స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఢాబా స్టైల్ ఆలు మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన బంగాళదుంపలు పావు కిలో, తరిగిన టమాటోలు 2, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, బిర్యానీ ఆకు 1, లవంగాలు 2, సాజీరా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు అర టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, తరిగిన కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా జార్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళదుంపల ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కళాయిలో కారం వేసి కలపాలి. తర్వాత మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసి కలపాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత టమాటో పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి. తర్వాత వేయించిన బంగాళదుంపల ముక్కలు 1 గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తర్వాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తర్వాత కసూరి మేతి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతగానో రుచిగా ఉండే ఆలు మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఢాబా స్టైల్ ఆలు మసాలా కూరను తింటే అందరూ ఇష్టపడతారు.